సొంత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు చంద్రబాబు. తొలి రోజు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇవాళ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు ఏపీ సీఎం. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు నిన్న ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. అలాగే రాష్ట్రంలోనే తొలిసారిగా సూర్యఘర్ సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. సీగలపల్లిలో ఆర్గానిక్ కుప్పం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. జూన్లోగా హంద్రీనీవా జలాలు పాలేరు వాగుకు తెచ్చి దానిపై చెక్ డ్యాంను నిర్మిస్తామని హామీనిచ్చారాయన. అక్కడ ఒక ప్రాజెక్టు బొల్లాపల్లి కడతాం. అక్కడి నుంచి నేరుగా బనక చెర్లకు తీసుకొస్తే బనక చెర్లకు గోదావరి నీళ్లు వస్తే హంద్రీనీవా ద్వారా నీళ్లు కుప్పానికి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ గోదావరి ఎక్కడ కుప్పం, గోదావరి నీళ్లు మనకు వస్తాయంటే మీకు అందరికీ అనిపిస్తుంది ఇది కళ నిజమా అని ఆశ్చర్యం వస్తుంది. కానీ ఇది కళ నిజమయ్యే సమయం తొందరలోనే ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మరోవైపు నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితిపై కూడా ఫోకస్ పెట్టారు చంద్రబాబు. కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక రెండో రోజైన ఇవాళ జననాయకుడు సెంటర్ను ప్రారంభించనున్నారు. వీటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, జిల్లా అధికారులతో సమీక్షలు, పార్టీ క్యాడర్తో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు.